ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఫోన్ చేసి నందు గారికి చెప్పాను అనమాట. నందు గారికి చెప్పి కథ అప్పుడు పెట్టుకున్న దీనికి పేరు గాండు అని పెట్టాను అనమాట. యాక్చువల్గా దీనికి సినిమా ఈ సినిమాకి పెట్టిన పేరు ఫస్ట్ పేరు గాండు అని పెట్టా. కానీ మనకి ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు. ఆయన అదొక్కటే చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తే అదే ముందు చెప్పారు. మీరు చెప్పే విధానంలో ఫస్ట్ ఈ సినిమాకి టైటిల్ ఫస్ట్ అలా పెట్టుకున్నాను, నా తర్వాత ఫస్ట్ నందుకు కథ చెప్పాను, అప్పుడు గాండు అని పేరు పెట్టినట్టు నన్ను ఏదో మీరు తిడుతున్నట్టుంది. అంటే దీనికి అంత అగ్లీగా ఉండే పేరు ఉండాలి కదా అని చెప్పి ఫస్ట్ గాండు అని పెట్టాను. తర్వాత అది అక్కడ ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయనన్నారు కాబట్టి ఇంకా అంత అగ్లీగా కనబడాలని చెప్పి అప్పుడు అగ్లీ స్టోరీ అని పెట్టాను అనమాట. ఈ కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ నందు గారికి చెప్పి స్టోరీ చెప్తే ఆయన ఫస్ట్ నన్ను నమ్మలేదనుకుంటా కదా బ్రో, ఈడు ఎలా తీస్తాడు ఏంటో అని. నమ్మకపోతే సినిమా ఎలా చేస్తారండి, మరీ దారుణం అసలు. నేను ఖండిస్తున్నాను ఇది. ఇప్పుడే పెట్టుకున్నారు కథ చెప్పిన తర్వాత ఫుల్ సపోర్ట్ సపోర్ట్ బ్రో. అంటే ఫస్ట్ ఇనీషియల్ గా కథ చెప్పిన వెంటనే బ్రో నాలో ఉన్నటువంటి కార్తిక్ ని బయటికి తీసుకురా బ్రో. ఈడేమో చాలా సార్లు అన్నారు, ఈడేమో నువ్వేంటి బ్రో ఈ కథ ఏంటి బ్రో అని చెప్పి. అదే అంటే అసలు ఈ ట్రైలర్ చూసిన వాళ్ళకి నేను వేసే డ్రెస్సింగ్ కి కళ్ళద్దాలకి సంబంధం లేదు. మీరు మా ఇంటర్ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ లా ఉన్నారు, మీరు అగ్లీ స్టోరీ తీస్తారని ఎలా అనుకుంటాం బ్రో. అంటే బయటకు ఒకలా ఉండి లోపలికి ఒకలా ఉంటారు కదా బ్రో అందరూ, అది ఆ లోపల యాంగిల్ చూపిద్దాం అని చెప్పి కదా. యా నేను కూడా నమ్మలేదు కదండి. సో నెక్స్ట్ అవికా గారికి చెప్పాను అనమాట స్టోరీ. అంటే అవికా గారిని ఎందుకు తీసుకున్నానంటే అవికా గారు బాలికా వధు చిన్నారి పెళ్లి కూతురు చేసి ప్రతి ఇంట్లోకి చాలా రూటెడ్గా వెళ్ళిపోయారనమాట ఆవిడ. ఈ కథలో హీరోయిన్ కొద్దిగా పెయిన్ సఫరింగ్ అది ఉంటుంది. సో అలాంటప్పుడు వేరే అమ్మాయిలు ఎవరైనా చేస్తే అది అందరూ ఓన్ చేసుకోలేరు. అదే అవికా చేసింది అంటే మన ఇంట్లో అమ్మాయి ఏదో ఫీల్ అవుతుంది, మన ఇంట్లో అమ్మాయికి ఏదో కష్టం వచ్చింది అని చెప్పి ఫీల్ అవుతారు. సో అందుకని చెప్పి అవికా గారిని తీసుకున్నాను అనమాట. ఈ కథ చెప్పింది తర్వాత నెక్స్ట్ బెక్కిం వేణుగోపాల్ గారికి చెప్పాను. అంటే హీరో గారికి వాళ్ళకి చెప్పకముందే చెప్పాను. టెన్షన్ వచ్చేస్తుంది బ్రో యాక్చువల్గా. అది మీరు టెన్షన్ పడుతున్నట్టు లేదు. ఓకే ఎగ్జాక్ట్లీ మా కెమెరా ఓకే. సో గోపి గారికి చెప్పాను, ఆయనకి ఇంకా వేరే 2-3 స్టోరీస్ చెప్పాను. ఈ స్టోరీ యాక్చువల్గా వెబ్ సిరీస్ కానీ రాశాను అనమాట. ఇది వెబ్ సిరీస్కి ఇంకా వైల్డ్గా రాశాను బాగా. అంత వైల్డ్గా అయితే నిన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుంది, నువ్వు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది ఇంత వైల్డ్గా తీస్తే అని చెప్పారు ఆయన. అదే ఎంత వైల్డ్ గా రాసారో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను మీరు మాట అన్నారంటే. ఓకే ఓకే సార్. అందుకని అదంతా అప్పుడు వెబ్ సిరీస్ నుంచి అంటే నేను ఇంట్లో మన కోవిడ్లో వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవి చాలా వైల్డ్గా అనిపించేవి. సో మన కథ కూడా వైల్డ్గా రాద్దాం అని చెప్పి అలా రాశాను అనమాట. మీరు నాకు చెప్పేస్తున్నారు, ఎక్కడ చెప్పాలి? మీకు చెప్పిన ఓ నాకు చెప్పినా ఒకటే.